హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్స్, ఈ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ కాన్సెప్ట్కి సంబంధించి ఇంతకుముందు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కలిపి ఒక క్వశ్చన్ పేపర్గా తయారు చేశాము. సో ఆ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నేను మీకు పంపించాను. ఒకవేళ ఆ క్వశ్చన్ పేపర్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని క్లిక్ చేసి మీరు ఆ క్వశ్చన్ పేపర్ని చూడొచ్చు. అయితే ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన సొల్యూషన్స్ అన్నింటినీ కూడా 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ఈ క్లాస్లో మనం ముందుకెళ్దాం. ఓకేనా? సో లెట్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ రియల్ నెంబర్స్. ఓకే, సో నేను ఇక్కడ క్వశ్చన్ ప్రజెంట్ చేస్తాను. క్వశ్చన్ చూడండి, పాజ్ చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే వీడియోని మళ్ళీ కంటిన్యూ చేయండి, సొల్యూషన్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ 0.358 బార్ యాస్ రేషనల్ నెంబర్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ వన్ 0.358 బార్. ఓకేనా? సో ఇక్కడ 58కి బార్ ఉంది. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఒక ఈజీగా ఇలా మార్చడానికి ఒక ఫామ్ ఉంది. సో అది నేను మీకు చెప్తాను, చూడండి. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో సో అన్ని 9స్ని మనం డినామినేటర్లో రాసుకోవాలి ఫస్ట్. ఓకేనా? 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 99 రాశాను. డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఏమన్నా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్స్ని ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి. ఇక్కడ 1 నెంబర్ ఉంది కదా 3, కాబట్టి ఇక్కడ 0 రాస్తున్నాను. ఓకేనా? అండ్ న్యూమరేటర్లో ఏం చేస్తారంటే ఉన్న నెంబర్స్ అన్నీ రాసుకోండి, మైనస్ ఏ నెంబర్కి అయితే బార్ ఉండదో ఆ నెంబర్ని తీసేయండి. 3కి బార్ లేదు కదా, సో 355/990. ఓకే, సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఫామ్లో ఏం వచ్చినా కానీ మీరు ఈ విధంగానే చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 0.456 అన్న. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2 డిజిట్స్కి బార్ ఉంది, సేమ్ ఇందాకట్లాగే. సో డెసిమల్ పాయింట్ తర్వాత 4 అనేది ఖాళీగా ఉంది కాబట్టి 4 ప్లేస్లో ఇక్కడ 0 రాసుకోవాలి, 4 ఉంది కాబట్టి. నెక్స్ట్ టోటల్ నెంబర్స్ రాసుకొని 4కి బార్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 452/990. సో ఇది P/Q ఫామ్. ఓకే, ఇప్పుడు 3 డిజిట్స్ ఇస్తే ఎలా చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు చూడండి 1.3 బార్ అన్న. సో దీనికి తేడా ఏంటంటే ఇక్కడ బార్ లేకుండా నెంబర్ ఉంది, బట్ ఇక్కడ బార్ లేకుండా నెంబర్ లేదు. ఓకేనా? డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ అన్నిటికి కూడా బార్ ఉంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. సో డినామినేటర్లో ఎన్ని నెంబర్స్ ఉంటే బార్తో అన్ని 9s రాయాలి. సో ఇక్కడ 1 నెంబర్ ఉంది, 9 రాశాను. అండ్ ఇక్కడ 0 పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఏ నెంబరు లేదు కాబట్టి 0 పెట్టను. అండ్ న్యూమరేటర్లో చూడండి, సో 13 అదే విధంగా రాసి, సో ఇక్కడ 1 ఉంది కదా బార్ లేకుండా, 1 రాస్తున్నాను. ఓకే, 12/9. 12/9 ఏ విధంగా చేయొచ్చు, నేను 4/3గా రాయొచ్చు కదా. సో 4/3 = 1.3 బార్. ఈ విధంగా సింపుల్గా మీరు మార్చుకోవడానికి చిన్న ట్రిక్ అనమాట ఇది. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు బాగా యూజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఇదైతే మీకు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది RGUKT సెట్ 2020 లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది కరెక్టే కదా. నెక్స్ట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ అన్నాడు. నేను మీకు కాన్సెప్చువల్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఫ్రాక్షన్ అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కే. రేషనల్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు. కాబట్టి మీకు స్టేట్మెంట్ సి అనేది మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇఫ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లాగరిథం ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ n, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఈజ్. నేను మీకు కాన్సెప్చువల్ వీడియోలో చెప్పాను, క్యారెక్టరిస్టిక్ n అయితే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుంది, n+1 అవుతుంది. సో n+1 ఇక్కడ ఆప్షన్ ఎంత ఉందో చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, log 1 + log ½ + log 2/3 + log 3/4 and so on up to log 99/100 + log 100. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. log x + log y = log x + y. ఓకేనా? సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని నేను ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చో లేదో చెప్పండి. log 1 × ½ × 2/3 × 3/4 and so on up to 99/100 × 100. ఓకేనా? సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా రాశాను. ఇప్పుడు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 2 క్యాన్సిల్ అవుద్ది, 3 క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి, మనకి 4/5 వస్తుంది కదా. సో 4 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ దీని ముందు ఉండేది ఏంటి, 98/99 ఉంటుంది. 99 క్యాన్సిల్ అవుద్ది, 100 క్యాన్సిల్ అయిపోయింది. ఉన్న డిజిట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మీకు ఫైనల్గా మిగిలేది ఏంటి,
లాగ్ 1 మిగులుతుంది. ఓకే, లాగ్ 1 వాల్యూ ఎంత 0. కాబట్టి మీకు ఆప్షన్స్లో 0 ఇచ్చారా లేదా చూడండి. ఆప్షన్స్లో 0 ఇచ్చారా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సో 5th క్వశ్చన్ పాజ్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? సో 5th క్వశ్చన్, HCF of 65 and 117 is equal to 65m minus 117, then the value of m is. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ముందు మీరు 65కి 117కి HCF కనుక్కోవాలి. సో 65 ఈజ్ ఈక్వల్ టు 13 into 5. ఓకే, అండ్ 117 ఈజ్ ఈక్వల్ టు 13 into 3 square. సో దీనికి HCF ఏమవుతుంది? 13 అవుతుంది. సో ఇప్పుడు ఈ 13ని 65m మైనస్ 117కి ఈక్వల్ టు చేశారనుకోండి, మీకు అడిగిన వాల్యూ వస్తుంది. ఓకే, 13 ఈజ్ ఈక్వల్ టు 65m కదా మైనస్ 117 ఇటువైపు చేస్తే 130 ఈజ్ ఈక్వల్ టు 65m. సో m ఈజ్ ఈక్వల్ టు 65 అటువైపు పంపేయండి. 130/65 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2తో మీకు ఆప్షన్ ఉందా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 5th క్వశ్చన్ కూడా సాల్వ్ చేసినాము. అండ్ నెక్స్ట్ చూద్దాం 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ చూడండి. బై విచ్ డిజిట్ ద వాల్యూ ఆఫ్ 4 power 2020 ఎండ్స్ అన్నాడు. ఓకేనా? చూడండి 4 power 2020. ఓకే, సో ఈ నెంబర్ని మనం చేసినప్పుడు ఎండ్ డిజిట్ ఏమొస్తుంది అని చెప్పి అన్నాడు. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేయాలంటే మీకు ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. a⁴1 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁴mn. ఓకే, మీకు 8th క్లాస్లో ఎక్స్పోనెన్షియల్కి సంబంధించిన లెసన్ ఉంది కదా, సో అందులో వస్తుంది ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4² పవర్ 1010గా రాయొచ్చుగా. ఓకేనా? ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు 16 పవర్ 1010 అయింది. ఒక్కసారి 16కి చూడండి. 16 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా? 16² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 256 సంథింగ్ వస్తుంది. ఓకేనా? 16³ ఈజ్ ఈక్వల్ టు 4090 వస్తుంది, 96 వస్తుంది. ఈ విధంగా మీకు 16తో ఎన్నిసార్లు రాసినా మీకు ఎండ్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. కాబట్టి 1010 టైమ్స్ చేసినా కానీ మీకు ఎండ్ డిజిట్లో వచ్చే వాల్యూ 6. కాబట్టి 4 power 2020లో ఎండ్ డిజిట్ ఏంటి? 6. కాబట్టి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది RGUKT సెట్ మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. చాలా జాగ్రత్తగా చూడండి, పాజ్ చేస్తూ ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ కాదు, 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే ద వాల్యూ ఆఫ్ లాగ్ 1/3 బార్ టు ద బేస్ 3/4 అన్నాడు. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 1/3, 3కి బార్ ఇచ్చినాడు, 3/4. ఓకే, సో ఇది ఫస్ట్ సాల్వ్ చేయాలంటే మనం 1.3 బార్ని మనం p/q ఫామ్లోకి మార్చుకుందాం. ఓకే, సో నేను మీకు ఇందాక చెప్పిన మెథడ్లో చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో డినామినేటర్లో సో 1 డిజిట్ బార్ ఉంది కాబట్టి 9 రాస్తాను. ఓకే, సో జీరోస్ రావు నాకు ఇక్కడ. నెక్స్ట్ 13 ఉన్న వాల్యూ అంతా రాసి బార్ కింద 1 లేదు కాబట్టి 1తో మైనస్ చేస్తున్నాను. 12/9 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4/3. ఓకేనా? సో ఇప్పుడు 1.3 బార్ ప్లేస్లో నేను 4/3 రాయొచ్చు కదా, అదే కదా వాల్యూ. సో ఇప్పుడు చూడండి 4/3 రాస్తున్నాను, ఇక్కడ 3/4 రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు 4/3ని నేను ఈ విధంగా రాయచ్చా లేదా? 1/3/4 రెసిప్రోకల్ చేసి రాస్తున్నాను. ఓకే, మీకు వాల్యూ ఏం మారదు. కాబట్టి ఆ విధంగా రాసినప్పుడు నేను ఎలా రాయొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లాగ్ 3/4 ఇన్వర్స్. ఓకే, 3/4 ఇన్వర్స్ టు ద బేస్ 3/4 ఫార్ములా యూజ్ చేసి -1 ఇటువైపు తెస్తున్నాను. లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో ఆ ఫార్ములా ఉపయోగిస్తే -1 ఈజ్ ద ఆన్సర్. సో -1తో మీకు ఆప్షన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. -1తో మీకు ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకే, ఆప్షన్ సి ఇక్కడ అర్థమైంది కదా. సో 1/3/4ని ఇన్వర్స్గా రాసాం మనం. ఓకేనా? నెక్స్ట్ మనం 8th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ 8th క్వశ్చన్ అయితే మ్యాచింగ్ ఉంది. x² ఈజ్ ఈక్వల్ టు 7. x ఏమవుతుంది? √7. ఓకే, √7 అనేది ఇర్రేషనల్ నెంబర్. √7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అండ్ నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 1000. లాగ్ y టు ద బేస్ 10 అన్నాడు. ఓకే, మీకు ఫార్ములా యూస్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 3. నెక్స్ట్ 3rd చూడండి. వాట్ వాల్యూ ఆఫ్ p √p ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అంటున్నాడు.
ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయిందనుకోండి పి, ఎప్పుడు కూడా మీకు వచ్చేది ఇర్రేషనల్ నెంబరే. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 1 by 1. సో పి అనేది ఏంటి ఇక్కడ? పి అనేది మీకు రేషనల్ నెంబరే కదా. ఓకే, పి ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ పి, ఇక్కడ పి అనేది ప్రైమ్ నెంబర్ పెట్టండి. ప్రైమ్ నెంబర్ పెడితే ఎప్పుడు కూడా రూట్ పి మీకు ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. ఓకేనా? సో √7 అనేది ఇర్రేషనల్. సో ఏకి మీరేం పెట్టచ్చు? ఏకి ఇర్రేషనల్ పెట్టండి 1, ఏకి 1. నెక్స్ట్ బి చూడండి, బికి మీకు వచ్చింది రేషనల్ నెంబర్ కదా, బికి 3. ఓకే, నెక్స్ట్ సి చూడండి, సికి మనం ఇంకా మిగిలింది ఏంటి? 2 కదా. సో ఏ బి సికి 1 3 2 మ్యాచ్ అయ్యేది ఉందా? 1 3 2. ఓకే, మీకు 1 3 2కి ఆప్షన్ డి మ్యాచ్ అవుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 9th క్వశ్చన్. సో ఇప్పటి నుంచి మీకు వచ్చేవి నాకు తెలిసినంత వరకు పాలీసెట్ క్వశ్చన్స్ ఇవి. జాగ్రత్తగా చూడండి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ స్క్వేర్ బి క్యూబ్ సి అండ్ ఏబి స్క్వేర్ సి వేర్ ఏ కామా బి అండ్ సి ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు సింపుల్గా. సో చూడండి, ఏ స్క్వేర్ బి క్యూబ్ సి. ఓకే, నెక్స్ట్ ఏ బి స్క్వేర్ సి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. మనకి హెచ్సిఎఫ్ ఉంటాయి కామన్గా ఉండాలి కదా ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్లు కూడా కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ లీస్ట్ పవర్ని మనం తీసుకోవాలి. ఏ స్క్వేరు ఏ ఈజ్ ద లీస్ట్ పవర్, బి క్యూబ్ బి స్క్వేర్ ఈజ్ ద లీస్ట్ పవర్, సిసి పవర్ సేమే కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఏ బి స్క్వేర్ సి అనేది మీకు ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పటివరకు అయితే మనం 9th క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాము. 10th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy దెన్ 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అన్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఈ క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy అన్నాడు. ఓకేనా? సో నేను దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్గా మార్చాలంటే ప్లస్ 2x యాడ్ చేయాలి కదా బోత్ సైడ్స్. అప్పుడు నాకేమవుతుంది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో ఇటు కూడా 2xy యాడ్ చేస్తే 8xy అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్స్ యాడ్ చేస్తే 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, 2 log ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8xy. సో ఇక్కడ కూడా లాగ్ ఉంటుంది, ఇక్కడ కూడా లాగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు log 8xyని మనం ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో log 8 ప్లస్ log x ప్లస్ log y, మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయండి. ఇది 2 క్యూబ్గా రాయొచ్చు కదా. 3 log 2 ప్లస్ log x ప్లస్ log y. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి ఒకసారి. సో 3 log 2 అంటే మీకు ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ ఒకసారి చూడండి. 11th క్వశ్చన్ చూడండి. సో 11th క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చినాడు? ద రిలేషన్ ఆఫ్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. మీకు ఇది అసోసియేటివ్ లా అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అసోసియేటివ్ లా. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ మీకు ఏమి ఇచ్చినాడు? పాలీసెట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, 0.101 001 001 అండ్ సో ఆన్ అప్ టు 1. సో ఇది ఎండ్ అనేది ఉంది ఈ నెంబర్కి, కాబట్టి ఇదేమవుతుంది? ఫస్ట్ పాయింట్ టెర్మినేటింగ్ నెంబర్ అవుతుంది. టెర్మినేటింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఏంటి? రేషనల్ నెంబర్స్. సో ఆప్షన్స్లో రేషనల్ నెంబర్ ఉంటే రేషనల్ నెంబర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. సో ఏమన్నా మీకు కష్టంగా అనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పాలీసెట్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా? సో మీకు పాలీసెట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ మీకు ఈజీగానే ఉంటే మీరు డెఫినెట్గా పాలీసెట్ ఎగ్జామ్ మంచిగా రాస్తారనే అర్థం. ఓకేనా? ఇవన్నీ పాలీసెట్లో అడిగినారు ఈ క్వశ్చన్లు అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ దెన్ 9^2n మైనస్ 4^2n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అన్నాడు. ఓకేనా? ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి కొంచెం. 9^2n మైనస్ 4^2n. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు ఇందాక ఆల్రెడీ ఫార్ములా చెప్పిన కదా ఒకటి, a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴mn అని చెప్పిన కదా. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి 9² మైనస్ 4² రాయొచ్చా? ఓకే, 81n మైనస్ 16n అవుతుంది కదా ఇది. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ విధంగా మీకు వచ్చినప్పుడు ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా a మైనస్ bతో డివిజిబుల్ అవుతుంది. అంటే మీకు ఫార్ములా ఏంటంటే
ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అయినప్పుడు ఏ మైనస్ బి చేస్తే వచ్చే నెంబర్ను ఆ నెంబర్ ఖచ్చితంగా ఈ నెంబర్ని డివిజిబుల్ చేస్తుంది, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనేది మీకు లా. సో ఇప్పుడు 81 మైనస్ 16 చేయండి చెప్తాను. 81 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 65 వస్తుంది కదా. ఈ 65 అనే నెంబరు 9 పవర్ 2n మైనస్ 4 పవర్ 2nని డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు 65ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. 13 ఇంటూ 5గా రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ అనేది 13తో 5తో డివిజిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చినారు, 13 ఇవ్వలేదు, 5 మాత్రమే ఇచ్చినారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మీకు కొంచెం జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. అది ఆ ఫార్ములా అనేది జనరల్ నాలెడ్జ్ బేస్డ్, మీకు బుక్లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. సో 14th క్వశ్చన్ ఏమడిగినాడు, √3 ప్లస్ √5 ఈజీ అన్నాడు. ఓకే. ఆప్షన్స్లో పాజిటివ్ రేషనల్, నెగిటివ్ రేషనల్, పాజిటివ్ ఇర్రేషనల్, నెగిటివ్ ఇర్రేషనల్. సో మీకు అదేమవుతుంది, √3 ప్లస్ √5 కదా. సో డెఫినెట్గా ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, పాజిటివ్ ఇర్రేషనల్. ఓకే. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ ప్లీజ్. ఓకే. 15th క్వశ్చన్, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 దాన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ క్వశ్చన్ని మీరు 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. 2 చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. ఓకేనా. మీరు చూడంగానే అర్థమైపోయింది 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6, 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 అని. బట్ మీకు ఎగ్జామ్లో వేరే వాల్యూస్ ఇస్తే, పెద్ద వాల్యూస్ ఇస్తే మీరు చేయలేరు కదా. సో అందుకని చెప్తున్నా చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇది ఒక ఫార్ములా ఉంది మీకు. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో ఇప్పుడు 5 ఆల్రెడీ ఇచ్చినారు. సో 5 స్క్వేర్ 25, 4 ఇంటూ ఏబి అంత 6 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇది 24 కదా. 25 మైనస్ 1 1. ఓకేనా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఏ మైనస్ బి ఎంత అవుతుంది, ఇప్పుడు ఏ మైనస్ బి కూడా 1 అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మీకు ఏ ప్లస్ బి తెలుసు, అది 5 వాళ్ళే ఇచ్చినారు. ఏ మైనస్ బి మీరు కనుక్కున్నారు, ఎంతది 1. రెండింటిని యాడ్ చేయండి ఈక్వేషన్స్ని. సో 2a ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రెండింటిని యాడ్ చేస్తే 6. ఏ ఈజ్ ఈక్వల్ టు 6/2 కదా. ఆన్సర్ 3. ఓకే. సో 1 3. సో 5 మైనస్ 3 ఎంత, 2. కాబట్టి 2,3 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఇంకో మెథడ్ కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ మెథడ్ మేబీ చాలామందికి అర్థమయ్యే అవకాశం ఉంది ఈ మెథడ్. సో అదేంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 6, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఏగా రాయొచ్చు కదా నేను. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏని ఏగానే ఉంచి బి ప్లేస్లో 5 మైనస్ ఏని పెడుతున్నాను. ఓకేనా. సో ఏని ఏగానే రాస్తున్నాను, బి ప్లేస్లో 5 మైనస్ ఏ పెడుతున్నాను. మీకు ఈజ్ ఈక్వల్ టు 6 రాస్తాను. సో ఇప్పుడు మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం. ఓకే. మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 5a ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది కదా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని కూడా ఇటువైపు తీసుకొని రండి. అప్పుడు మీకు 0 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6 అవుతుంది. ఓకేనా. ఇదేంటి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేది 2,3. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఓకేనా. 15th క్వశ్చన్కి 2 మోడల్స్ చెప్పాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ బాబు. 16th క్వశ్చన్ ఇవ్వండి. 16th క్వశ్చన్లో మీకు ఏమి ఇచ్చినారు, 2 log 3 మైనస్ 3 log 2 ఇచ్చినారు. ఓకే. సో మీకు ఆప్షన్స్ని బట్టి ముందుకెళ్ళాలి ఈ క్వశ్చన్కి. జాగ్రత్త చూడండి. సో మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, పవర్ ఫార్ములాని యూజ్ చేసి 2 log 3ని మీరు ఏ విధంగా రాస్తారు, log 9గా రాస్తారు కదా. సో 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి 3 log 2ని ఏ విధంగా రాస్తారంటే log 8గా రాస్తారు. సో ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటి, మైనస్లో ఇచ్చారు కదా, log 9 మైనస్ log 8. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఫార్ములా ఉపయోగించి log 9/8గా రాస్తారు. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 2 3 లాస్ట్ క్వశ్చన్లో మీకు ఏమవుద్ది బాబు, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అడిగినారు కదా. సారీ. సో 15th క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు, తొందరలో వెళ్ళిపోయాను, సారీ. సో ఇక్కడ చూడండి,
2 3 కదా. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అడిగారు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అడిగారు. సో ఇప్పుడు మీరు ఏం రాయొచ్చమ్మా, 2 క్యూబ్ ఎంత అవుతుంది 8, 3 క్యూబ్ ఎంత అవుతుంది 27 ఈజ్ ఈక్వల్ టు 35. సో 35 ఆప్షన్లో ఉందా? వెరీ గుడ్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నన్ను మిస్ చేసినాను, అసలు క్వశ్చన్కి ఆన్సరే రాదు అలా వదిలేస్తే. ఓకేనా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అడిగినారు. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకా 16th ఆల్రెడీ చేసినాం కదా. ఓకే, 17th క్వశ్చన్ ఇవ్వండి బాబు. 17th క్వశ్చన్ చూడండి ఒకసారి. log to the base 2 of log 5 to the base 25 అన్నాడు. సో ఈ క్వశ్చన్ అనేది పాలీసెట్లో అడిగినారు. ఈ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాసే పరిస్థితి ఉండదు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే లోపల నుంచి బయటికి రావాలా. సో ఇప్పుడు లోపల ఏముంది మీకు, log 5 to the base 25 ఉంది కదా. సో ఇక్కడ చూడండి, log 5 to the base 25ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. log 5 to the base 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ మనం ఫస్ట్ కనుక్కుందాం. సో మామూలు ఫామ్లోకి మారిస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 25x అవుతుంది కదా. 5^1 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 2x అవుతుంది కదా. నేను మీకు మరలా చెప్తున్నా, ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడైనా సరే మీకు యూజ్ అవుతుంది మ్యాథమెటిక్స్లో. ఓకేనా, సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా మార్చినాం. ఇప్పుడు చూడండి, సో బేసిస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2x, x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు log 5 to the base 25 ప్లేస్లో 1/2 రాయొచ్చా లేదా? 1/2 నేను రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, log 1/2 to the base 2. ఓకేనా, సో ఇప్పుడు 1/2ని 2 ఇన్వర్స్గా రాయొచ్చా లేదా? 2 ఇన్వర్స్గా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు -1ని లాగ్కి ముందుకు పంపిస్తే log to the base 2 ఏమవుతుంది 1. సో మీకు అవుట్పుట్ ఏంటి -1. సో -1 అనేది మీకు ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 18వ క్వశ్చన్ ఇవ్వండి మాకు. త్వరగా సాల్వ్ చేసేస్తాము. పాలిటెక్నిక్ కాబట్టి టెక్నికల్గా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, బయట నుంచి క్వశ్చన్లు ఏం అడగట్లేదు. కాకపోతే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆన్సర్లు వస్తాయి, బాగా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇఫ్ a power x ఈజ్ ఈక్వల్ టు a by k power y is equal to k power m, then find 1/x minus 1/y. అదే కదా బాబు ఇచ్చింది. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో ఇది కూడా టెక్నికల్ క్వశ్చనే. మీకు టెక్స్ట్ బుక్ నుంచి బయటికి వెళ్ళడం చాలా తక్కువ, కాకపోతే టెక్స్ట్ బుక్లోయే కొంచెం తిప్పి అడుగుతాడు. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. రియల్ నెంబర్స్ అంటే నేను చేసేయగలను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అన్నీ నేను సాల్వ్ చేసేసిన, ఇంకా నాకు భయం ఏంటి అన్న కాన్ఫిడెన్స్ వస్తే ఆ కాన్ఫిడెన్స్లోనే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి, ఆన్సర్లు అనేటివి సాల్వ్ చేస్తారు మీరే. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నేను మీకు ఏం చేస్తున్నానంటే 1 2 3గా మార్క్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 చేస్తా. a పవర్ x ఈజ్ ఈక్వల్ టు k పవర్ m. నెక్స్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 చేస్తా. a బై k హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు k పవర్ m. అంతేనా, k పవర్ m. సో ఇప్పుడు నేను లాగ్స్ని యాడ్ చేస్తా. ఓకేనా, రెండింటికి కూడా లాగ్స్ని యాడ్ చేస్తా. లాగ్స్ యాడ్ చేసినప్పుడు x log a అవుతుంది ఇది, m log k అవుతుంది ఇది. ఓకేనా, y log a బై k అవుతుంది ఇది. ఎలా అవుతాయో నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. ఫార్ములా యూజ్ చేశా, పొద్దుగూకులు చెప్పరు కదా. నెక్స్ట్ చూడండి, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, 1/x కావాలి మనకి. ఎందుకు, క్వశ్చన్లో 1/x మైనస్ 1/y వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ని ఇటువైపు పంపిస్తున్నాను, m log kని ఇటువైపు తెస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుద్ది, log a అలాగనే ఉంటుంది. సో అటు నుంచి m log k కిందకు వస్తే ఈజ్ ఈక్వల్ టు 1/x వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నాను. సో log a బై kని ఇక్కడే ఉంచుతున్నాను, m log k చుట్టం చూపుగా వచ్చింది. మనము వైగా ఉన్న మనము 1/yగా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు సింపుల్గా 1/x మైనస్ 1/y చేయండి. 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే ఏంటి, log a టు ద బేస్ m log k. ఓకే, నెక్స్ట్ 1/y అంటే ఏంటి, 1/y అంటే ఏంటి, ఇదిగో ఇది 1/y అంటే. ఓకే, log a బై k టు డివైడెడ్ బై m log k.
ఒకసారి డినామినేటర్ సేమా కాదా చూడండి. డినామినేటర్ సేమ్ అయితే లెక్క అయిపోయినట్టే, సేమ్ కాకపోతే మనం బుక్ అయిపోయినట్టే. ఓకేనా, సేమ్ అయితే లెక్క అయిపోయినట్టే, కాకపోతే బుక్ అయిపోయినట్టే. జాగ్రత్త చూడండి. సో సేమ్ అయినాయి కాబట్టి లైక్ టర్మ్స్ మైనస్ చేసేయండి. సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసి log a మైనస్ log k. మనం బుక్ అవ్వలేదు, లెక్క అయిపోతుంది, కానీ మనం బుక్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మైనస్ని లాని తీసుకెళ్ళొచ్చా లేదా? మైనస్ని లాని తీసుకెళ్తే ప్లస్గా ఉన్నాయి మైనస్లుగా మారుతాయి, మైనస్గా ఉన్నాయి ప్లస్గా మారుతాయి. ఓకేనా, ఇవన్నీ టెక్నికల్ క్వశ్చన్స్ అయినా కానీ మేము ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసి వాళ్ళు ఎంత టెక్నికల్గా ఇచ్చినా అంతే టెక్నికల్గా సమాధానం రాస్తాం అన్న కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సో ఇది log a, ఇది మైనస్ log a క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఉంది log k ఉంది, m log k ఉంది. log kని కూడా తీసేస్తే పోలా, ఇంకా మిగిలింది ఏంటి? 1/m మిగిలింది. ఆప్షన్స్లో ఉందా? ఎంత కష్టపడి చేసినామో ఆప్షన్స్లో లేకపోతే అయిపోయినట్టే. ఉందిలే. ఓకే, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మాకు 19వ క్వశ్చన్ ఇచ్చేయండి. ఎంత టెక్నికల్గా ఇచ్చినా అంతే టెక్నికల్గా ఆన్సర్ ఇస్తాం మేము. ఓకేనా, సో ఇఫ్ log 256 to the base 4 plus log 81 to the base 3 minus log x to the base 2 is equal to 0, then find x అన్నాడు. ఓకే, కనిపెడదాం. సో చూడండి, 256ని నేను సింపుల్గా 4/4గా రాస్తున్నాను. బేస్ ఏమో 4 వాళ్ళే ఇచ్చినారు. నెక్స్ట్ 81 నేను సింపుల్గా 3/4గా రాస్తున్నాను. బేస్ 3 వాళ్ళే ఇచ్చినారు. మైనస్ log xని అలాగే ఉంచుతున్నారు. ఈజ్ ఈక్వల్ టు 0 అని వాళ్ళే ఇచ్చినారు. ఓకే, ఫార్ములా యూజ్ చేసిన 4ని ముందుకు తెచ్చిన, log 4 to the base 4ని 1గా రాసిన, ఫార్ములా 1 మైనస్ log x to the base 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే చాలా ఈజీగానే ఉంది, మీరే సాల్వ్ చేసినారని అనుకుంటున్నాను. 8 మైనస్ log x to the base 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలా? మైనస్ని ఇటువైపు తెచ్చుకుంటా సింపుల్గా. 8 ఈజ్ ఈక్వల్ టు log x to the base 2. సో ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్లో ఉన్న దీన్ని ఎక్స్పోనెన్షియల్గా మారిస్తే 2/8 ఈజ్ ఈక్వల్ టు x. 2/8 అంటే ఎంత? 256ఏనా? కాబట్టి ఇదే ఆన్సరు. 256 మీకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి అదే కరెక్ట్. నెక్స్ట్ మాకు 20th క్వశ్చన్ ఇవ్వండి. 20th క్వశ్చన్లో చూడండి, ద HCF అండ్ LCM ఆఫ్ 48, 72 and 60 అన్నారు. ఓకే, ఫాస్ట్గా చేసేద్దాం. 48 ఈజ్ ఈక్వల్ టు 12 3s are 36, 12 4s are. దీన్నే మనం 2ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు బాబు ఇక్కడ? అరే లేట్ అయిపోతుంది. 2 స్క్వేర్ 3 ఇంటూ, ఓకే 2 స్క్వేర్, ఓకే 3 ఇంటూ 2 to the power 4. ఓకే, నెక్స్ట్ 72ని కూడా అంతే రాయండి. 72 ఈజ్ ఈక్వల్ టు 12 5 60, 12 6 are 72, 12 6 are రాస్తున్నాను. సో 12ని నేను ఈ విధంగా రాశాను కదా ఇందాక. ఓకే, 6ని 2 ఇంటూ 3. ఇప్పుడు నేను ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ రాయచ్చు. నెక్స్ట్ చూడండి, 60 అనే నెంబర్ని నేను 10 ఇంటూ 6గా రాయచ్చు. 5 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3గా రాయచ్చు. నెక్స్ట్ 3 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5. ఓకే, సో ఇప్పుడు HCF చూడండి. HCF LCM ఫస్ట్ HCF అడిగినారు. ఓకే, సో HCF చూద్దాం. సో HCF మీకు కామన్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ లీస్ట్ పవర్ ఉండాలి. 3 ఇంటూ 2లో 2 స్క్వేర్. ఓకే, ఎంత వస్తుంది? 4. 12 ఈజ్ ద HCF. నెక్స్ట్ LCM చూడండి. LCMలో ఏం చేయాలా? హైయెస్ట్ పవర్ తీసుకోవాలన్నా అలానే తీసుకోండి. సో ఫస్ట్ హైయెస్ట్ పవర్ అంటే 3 స్క్వేర్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 2 to the power 4 వచ్చింది. 5 కూడా కామన్గా లేదు, అయినా తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 720 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ LCM ఫస్ట్ అడిగినారు, HCF తర్వాత అడిగినారు కాబట్టి 12,720 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇంత కష్టపడి చేసి 720,12 పెట్టినారనుకో మార్క్ ఇస్తాడా? ఇవ్వడు, పోయినట్టే అది. కాబట్టి 12 720 జాగ్రత్త చూస్తే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ 21వ క్వశ్చన్ ఇవ్వండి. 21వ క్వశ్చన్, ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఇన్. ఆప్షన్స్ చూడండి, ఏ యూనిక్ వే, అట్లీస్ట్ 2 ways, ఎనీ నెంబర్ ఆఫ్ వేస్, నన్. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే, సో కాంపోజిట్ నెంబర్ని మనం యూనిక్ వేలో రాయగలం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం
యూనిక్ వేలో రాయగలం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 ఇచ్చేయండి మాకు. క్వశ్చన్ నెంబర్ 22. ఇఫ్ -75 ఈజ్ ఈక్వల్ టు 9a ప్లస్ b వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b లెస్ దాన్ 9, a, b ఆర్ యూనిక్ ఇంటీజర్స్ దెన్ b ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ ప్రాబ్లం ఎట్లా చేయవలను? ఈ ప్రాబ్లం మీకు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని ఒకటి ఉంది. a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అని చెప్పి ఒకటి. సో ఇదేంటంటే డివిడెంట్, ఇది డివైజర్, ఇది కోషియంట్, ఇది రిమైండర్. మీరు ఆల్రెడీ 9th క్లాస్లోనే నేర్చుకున్నారు డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని. బట్ 10th క్లాస్లో ఒక కొత్త పేరు అనమాట, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని చెప్పి ఈ విధంగా ఇచ్చారు. నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ని చూడండి. ఫస్ట్ భయపడద్దు క్వశ్చన్ చూడగానే. -75 ఈజ్ ఈక్వల్ టు 9a ప్లస్ b. ఓకే, ఇక్కడ b అనేది 0 ఉండొచ్చా? ఉండొచ్చు. 0, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు 8. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ b ప్లేస్లో ఎంత నెంబర్ పెడితే 9తో ఇక్కడ ఉండే నెంబర్ని పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేయగలను అని చెప్పి ఈ నెంబర్స్లో ఎత్తుక్కోవాలి. సింపుల్గా చూడండి. 9a ప్లస్ 6 పెట్టినాను అనుకో, b ప్లేస్లో 6 పెట్టినాను. ఈ 6 అటు పంపిస్తా, 81 అవుద్ది. ఓకేనా? 81 -81 ఈజ్ ఈక్వల్ టు 9a అయింది కదా. సో ఇప్పుడు ఏతో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుద్ది. -9 నాకు వచ్చింది. ఓకేనా? ఇంకా మిగతా నెంబర్స్ పెట్టి చూసుకోండి. మిగతా నెంబర్స్ పెడితే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఆన్సర్ ఏంటి? b6. b ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 ఉందా అసలు? ఆప్షన్ డీలో ఉంది చూడండి. రైట్, వెరీ గుడ్. సో 22nd క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మోడల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ వదిలిపెట్టకూడదు, ఏం లేదు. సో b వాల్యూ మీరు కండిషన్ని చూసుకొని రాసుకోవాలి. అక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవాలి, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందో లేదా అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24th క్వశ్చన్ ఇచ్చేసినారా? ఓకే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఓకే, ఆప్షన్ ఏలో 0.2 బార్, బి ఏమో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారు, సి చూడండి 1.212121 అండ్ సో ఆన్ అప్ టు ఇచ్చినారు. ఇదేంటి? నాన్ టెర్మినేటింగ్ రికరింగ్, కాబట్టి ఇది రేషనల్ నెంబరే. నెక్స్ట్ ఆప్షన్ డి 5 ఇచ్చినారు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అది ఇర్రేషనల్ నెంబరు, అందుకే 24 కరెక్ట్ అయింది. నెక్స్ట్ 25th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఇఫ్ p, q ఆర్ కో ప్రైమ్స్ దెన్ HCF ఆఫ్ p, q అన్నాడు. ఓకే, నేను మీకు కాన్సెప్చువల్ వీడియోలో చెప్పేశాను ఆల్రెడీ. ఆన్సర్ ఈజ్ 1 అనేది ఉందా? ఆప్షన్ డి ఈజ్ 1. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ RGUKT సెట్ని వదిలిపెట్టాల మీరు. పాలిటెక్నిక్లో వచ్చిన క్వశ్చన్స్ని కూడా వదిలిపెట్టకుండా 25 క్వశ్చన్లు కూడా చేసేసారు. 25కి 25 కరెక్ట్గా రాసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్. సో ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ క్వశ్చన్స్, నేను సొంతగా ఇచ్చినయో వేరే దగ్గర నుంచి పేపర్లు తీసుకున్నాయో కాదు. ఇవన్నీ కూడా పాలిటెక్నిక్. ఓకేనా? లాస్ట్ ఇయర్ జరిగిన RGUKT సెట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో 25 చేసినా పర్లేదు, 20 ఎబో చేసినా కానీ మీరు సొంతగా సూపర్. సో ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ని మీకు ఇస్తాను. ఓకేనా? మీకు ఇస్తాను, సాల్వ్ చేయండి. క్వశ్చన్లు ఎన్ని ఎక్కువ సాల్వ్ చేస్తే మీరు అంత బాగా ఎగ్జామ్ రాయగలరు, అంత బాగా మీకు భయం పోద్ది. భయం పోతే మీకు ఇంకా తిరిగి ఉండదు అన్నమాట. మీరు అప్పటికప్పుడు సొంతగా ఆలోచించి సొల్యూషన్ తయారు చేయగల క్యాపబిలిటీ మీలో ఉండాలి. అలా ఉండాలంటే భయం పోవాలా. ఓకేనా? సో ఇప్పుడు 25 క్వశ్చన్స్ ఇచ్చాను రియల్ నెంబర్స్ మీద, ఇంకా ఇస్తాను మీరు అడిగితే. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని క్వశ్చన్ పేపర్లు పెడతాను. ఓకేనా? నా దగ్గర ఉన్నాయన్నీ. అండ్ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్ పేపర్లు ఉంటే, ఒకవేళ మీ టీచర్స్ వాట్సాప్లో అలా పెడతా ఉంటారు కదా, సో ఆ క్వశ్చన్ పేపర్స్ కనుకుంటే సో మీరు నాకు ఫార్వర్డ్ చేయండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకేనా? అందరికి యూజ్ అవుతుంది కదా. సో 25 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ క్లాస్లో మరలా కలుద్దాము. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలా, అప్పుడే నెక్స్ట్ క్లాస్ అనేవి వస్తాయి. ఓకేనా? సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్, సీ యూ.